హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఆల్రెడీ మనం దీంట్లో చాలా రోజులు బట్టి పై గురించి చెప్పుకుంటున్నాము. ఇంకెవరైనా సరే పై రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పై అప్లికేషన్ సంబంధించిన లింకు, అలాగే నా రెఫరల్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను. ఆ రెఫరల్ లింక్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇన్వైట్ కోడ్ అని వస్తుంది. అక్కడ నా రెఫరల్ నేమ్ అనేది ఇచ్చేయండి, గోపాలకృష్ణ 9515 ఇచ్చేయండి. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని మైనింగ్ సంబంధించిన వీడియోలు, అలాగే కేవైసీ సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేశాను. ఆ వీడియోలు కూడా ఈ ఛానల్లో వీడియోస్ సెక్షన్లో ఉంటే చూసుకోండి. ప్రజెంట్ మనం ఏం చెప్దాం అనుకున్నాం అంటే, ఈ వీడియోలో ప్రజెంట్ చాలామందికి అయితే పై కేవైసీకి సంబంధించిన కౌంట్ డౌన్ అనేది లాస్ట్కి వచ్చిందన్నమాట. ప్రతి ఒక్కరికి ఈ రకంగా వస్తుంది, యూఆర్ అట్ రిస్క్ లాస్ పై, అంటే మీరు పై కాయిన్స్ లాస్ అవ్వబోతున్నారు కాబట్టి మీకు కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటిలోకి మీరు చేసుకోకపోతే మీ పై కాయిన్స్ అనేవి పోతాయని చెప్పి కంపెనీ ప్రతి ఒక్కరికి ఒక కౌంట్ డౌన్ అనేది ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి వచ్చిందండి, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ ఉంది. అసలు ఈ కౌంట్ డౌన్ ఎవరికి అంటే, ఎవరికైతే ఆల్రెడీ మైనింగ్ సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యి కేవైసీ వచ్చి ఆ డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయ్యిందో అటువంటి వాళ్ళకి ఈ కౌంట్ డౌన్ అనమాట. వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైతే ఒక నెల రోజులు బట్టో 15 రోజులు బట్టో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి కేవైసీలు అనేది అప్పుడే రాదు, వాళ్ళకి కౌంట్ డౌన్ రావాలి. కాబట్టి వాళ్ళకి కౌంట్ డౌన్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను. అలాగే కేవైసీ మీకు సక్సెస్ అయిందని తెలియాలంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్ నెట్ అనేది క్లిక్ చేసి, అలాగే చెక్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా దీంట్లో కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లో వస్తాయి. అప్పుడు మీరు పెట్టుకున్న లాకప్ డ్యూరేషన్ చూసారు కదా, ఇప్పుడు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కింద లాకప్ డ్యూరేషన్ ఉంది. నేను గతంలో 3 ఇయర్స్ పెట్టుకోవడం జరిగిందన్నమాట. అంటే 3 సంవత్సరాలు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మార్చిన ప్రజెంట్ అయితే ఇంకా మారలేదన్నమాట. కాబట్టి 3 సంవత్సరాలు మీకు ఈ 9 అయిపోయిన తర్వాత, అంటే 9 చెక్ లిస్టులు అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మీరు పెట్టుకున్న డ్యూరేషన్, అంటే మీరు 6 నెలలు పెట్టారా, సంవత్సరం పెట్టారా, 3 సంవత్సరాలు పెట్టారా అన్న దాన్ని బట్టి అప్పుడు మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే అన్వెరిఫికేషన్, అంటే నా కింద వాళ్ళు కేవైసీలు చేసుకుంటేనే నాకు ఈ 1296 కాయిన్స్ వస్తాయన్నమాట. దాని తర్వాత కంపెనీ లాంచ్ అయ్యేటప్పుడు ఈ 6 కాయిన్స్ వస్తాయి. ఆల్రెడీ నేను 41 కాయిన్లు మైగ్రేట్ చేసుకున్నాను, అంటే 40 కాయిన్లు నాకు ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ నేను చెప్పిన విధంగా 3 సంవత్సరాల తర్వాత వస్తాయి. అంటే మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మీరు పై బ్రౌజర్లోకి వెళ్ళండి. మూడోది పై బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ టు పై బ్రౌజర్. ఖచ్చితంగా పై అప్లికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి పై బ్రౌజర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. దాంట్లో మీరు ఇప్పుడు మనకి ఏం కావాలి, వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఓకేనా. పాస్పరస్ ఉన్న వాళ్ళు పాస్పరస్ ఇవ్వచ్చు. నేను ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చాను అనమాట. ఫింగర్ ప్రింట్ ద్వారా నేనైతే అన్లాక్ చేస్తున్నాను. చేసిన తర్వాత నాకు 9 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి, చూసారు కదా. 9 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కాయిన్స్ కనిపిస్తున్నాయి వ్యాలెట్లో. ఇక్కడ 2 రకాల కాయిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఫస్ట్, అంటే మీరు వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు పై టెస్ట్ నెట్ అని వస్తుంది, ఈ రకంగా వస్తే ఈ కాయిన్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి పనిచేయవు. జస్ట్ ఏంటంటే మీకు పై వ్యాలెట్ అనేది క్రియేట్ అయిందని చెప్పుకోవడానికి. ఇంకా రెండో ఆప్షను పై మైన్ నెట్. ఇది ఎవరికైతే ఉందో ఇది మాత్రమే మీకు కాయిన్స్ పూర్తిగా వచ్చినట్టు, అంటే 9 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం వస్తాయి. దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళాక, ఓకేనా. నా డేట్ చూసినట్టయితే ఇక్కడ 2027 10వ నెల 13వ తారీఖు మాత్రమే నాకు ఈ 41 కాయిన్లు వస్తాయి. ఎందుకంటే నేను లాకప్ డ్యూరేషన్ ఎక్కువ పెట్టేసుకున్నా, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే కేవైసీలు చేయాలన్నా సరే పై బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత కేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకైతే ఇక్కడ గ్రీన్ కలర్లో రావడం జరిగిందన్నమాట, యువర్ కేవైసీ పాస్డ్. ఎవరికైనా సరే కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే, ఓకేనా, ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే మీ పేరు అనేది తప్పు ఉంది, పేరు మీరు మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కేవైసీ దగ్గర మళ్ళీ కేవైసీ చేసుకున్న ఆప్షన్ మళ్ళీ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత, అంటే ఆప్షన్ వేరే వస్తుందండి. క్లిక్ చేసిన తర్వాత నేను పక్కన ఫొటోస్ వేస్తున్నాను చూడండి, ఆ పక్కన ఫొటోస్ వేసినట్టుగా మీకైతే ఆప్షన్ చూపిస్తుంది అన్నమాట. ఏంటంటే మీరు కేవైసీ పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నట్టు చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మేము మీ దగ్గర ఉన్న మైనింగ్ చేసిన కొన్ని కాయిన్స్లో తీసుకొని మీ పేరు తప్పున్న దాన్ని సరిచేయడానికి ఆప్షన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. కాబట్టి మీకు ప్రాబ్లం పేరులో ఉంది కాబట్టి కొన్ని కాయిన్స్ పోయినా పర్లేదు అనుకుంటే మీరు ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షను మీరైతే ఓకే చేసినట్టయితే మీకు దాంట్లో కొన్ని కాయిన్స్ అనేది తీసుకొని మీ పేరు అనేది మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకునే ఆప్షన్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఎందుకంటే తప్పు మనమే చేసాం పేరు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల. కాబట్టి పేరు కరెక్ట్గా పెట్టుకొని మనమైతే చేయాల్సి ఉంటుంది. కాబట్టి పక్కన ఫోటోలు కూడా గమనించండి,
చాలామంది అయితే నేను చెప్పింది పూర్తిగా చూడట్లేదు అన్నమాట. చూడకుండా క్వశ్చన్లు అడుగుతున్నారు. ముందు మీరు చూసినట్టయితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇంకొంతమందికి మరి మేము ఆల్రెడీ ఒక నెల రోజులు బట్టి మైనింగ్ చేస్తున్నామండి. మాకు కేవైసీ ఎప్పుడు చేయాలంటే ఇక్కడ మీకు ఇంకో ఫోటో కూడా పక్కన వేసాను చూడండి. మీకు పైన కౌంట్ డౌన్ అనేది ఇలా స్టార్ట్ అవ్వాలి. కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఈజీగా మీ యొక్క బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత కేవైసీ ఇప్పుడు నేను చూపించినట్టు కేవైసీ మీరు క్లిక్ చేస్తే మీకు చెప్తుంది 30 మైనింగ్స్ మీరు కంప్లీట్ చేశారా లేదా. అది వేరే రకంగా చూసుకోవచ్చు. అది ఎలా చూసుకోవచ్చు అంటే మీరు మీ యొక్క లాకప్ డ్యూరేషన్లోకి వెళ్ళిన తర్వాత అంటే లాకప్ రేట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద చూపిస్తుంది. ఇక్కడ 30+97 అని చూపిస్తుంది కదా. దీని కింద మీకు 27 మైనింగ్స్, 26 మైనింగ్స్, 30 మైనింగ్స్ అని చూపిస్తుంది. మినిమం 30 మైనింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు కేవైసీకి అర్హులు మాట కొత్త వాళ్ళు. ఎవరికైతే ఆల్రెడీ కౌంట్ డౌన్ వచ్చేసిందో అంటే పైన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో వాళ్ళందరూ కూడా మీరు పేరు సరిగ్గా పెట్టారో చూసుకోండి. ఒకవేళ పేరు మీరు సరిగ్గా పెట్టుకోకపోతే ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అని ఒక ఆప్షన్ అనేది మీకు ఈ ప్రొఫైల్లో చూపించాలి. ఓకేనా. ఈ ప్రొఫైల్లో ఈ సెట్టింగ్స్ రియల్ నేమ్ పైన ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అనే ఆప్షన్ చూపించాలన్నమాట. అది చూపిస్తేనే మీరు మార్చుకోవడం కుదరదు. ఒకవేళ అది మీకు చూపించుకోవడం అంటే మీకు అది చూపించలేదు అనుకోండి ఆప్షన్, నేను చెప్పిన విధంగా మీరు కేవైసీ చేసేటప్పుడు కంపెనీకి ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. నాకు కొన్ని కాయిన్స్ పోయినా పర్లేదు, నా పేరు మారాలి అని చెప్పి ఆప్షన్ పెట్టుకుంటే మీకు వచ్చిన దాంట్లో కొంత పర్సెంటేజ్ అనేది కంపెనీ తీసుకొని మీ పేరు అనేది కంపెనీ మారుస్తుంది. అప్పుడు మాత్రం కేవైసీ అవుతుందన్నమాట. ఓకేనా. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వాళ్ళకి లేదా కౌంట్ డౌన్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ కేవైసీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. ఈ మెయిన్ నెట్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ స్టెప్స్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మనం ఈ ఛానల్లోనే మీరు వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత 1 to 5 స్టెప్స్కి ఒక వీడియో ఉంటుంది. అలాగే 6 నుంచి 8 స్టెప్స్కి ఒక వీడియో ఉంటుంది. ఈ 2 వీడియోలు కూడా ప్రశాంతంగా చెక్ చేయండి. కంగారు పడకుండా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే అర్థమవుతాయి. 10 నిమిషాల వీడియోని నిమిషంన్నర 2 నిమిషాలు చూసేసి నాకు అర్థం కాలేదంటే నేను మాత్రం ఏం చేయలేను. వీడియో చూసిన తర్వాత అప్పుడు మీరైతే పూర్తిగా చేసుకోండి. ఓకేనా. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నా యొక్క ఇన్విటేషన్ కోడ్ అని మీకు ఆప్షన్ వస్తుంది. చూసారు ఇన్విటేషన్ కోడ్ దగ్గర గోపాలకృష్ణ 9515 క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని మీకు ఒక కాయిన్ వస్తుంది. మీరు సొంతంగా చేసుకుంటే కాయిన్స్ రావండి. రెఫరల్ ద్వారా చేసుకుంటే మీకు కాయిన్ స్టార్టింగ్లోనే వస్తుందన్నమాట. ఓకేనా. కాబట్టి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పేరు అనేది పర్ఫెక్ట్గా ఆధార్ కార్డులో ఉన్నట్టు పెట్టుకోండి. దాని తర్వాత మీ ఫోన్ నెంబరు, మీ ఫేస్బుక్ వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. దాన్ని బట్టి మీకు కాయిన్స్ వస్తాయి. కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్ బట్టి కాయిన్ రేట్ అనేది 80 రూపాయల దాకా కూడా కొంతమంది బ్లాక్లో అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్ ఉంది. డబ్బులు లేకుండా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నారు. ఆ కాయిన్స్ ద్వారా వస్తువులు కొనుక్కుంటున్నారు, ఆ కాయిన్స్ ద్వారా అమ్ముకుంటున్నారు. అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.